లాస్ట్ వీడియోలో చెప్పాను కదా షార్ట్లో దీని రేట్ ఎంత అని. ఫస్ట్ అదే చెప్తున్నాను. ఒక అన్న అయితే కామెంట్ చేశారు 150 అని. వాళ్ళు 300 చెప్తే 150కి హాఫ్కి చెప్పారు. ఇవన్నీ రొయ్యలు చేపలు అన్నీ కలిపి 150కి తీసుకొచ్చారు. అండ్ చేపలు అయిపోయిన తర్వాత ఊరగాయ పెట్టాలి అని చెప్పి ప్లాన్ వేసాం. సో తర్వాత ఏదో ఒకటి తినేదానికి ఉండాలి కదా, నోరాడిస్తూ ఉండాలి. అందులో మా వదినికి చాలా చాలా ఇష్టం పనసకాయ, నాకు కూడా ఇష్టం. అండ్ పనసకాయ కోయాలి. అంతలో ఈ బుడ్డోడు వచ్చి నాకు వాటర్ కావాలి, దాంట్లో వాటర్ పట్టివ్వండి అని అడిగారు. వీడు పెద్దోడు ఎప్పుడు ఫోన్ దొరుకుద్దా చూద్దామా అని ఉంటాడు. అండ్ వీడైతే రాక్షసుడు. నా కొడుకు బండిలన్నీ, నా కొడుకువి అన్నీ లాగేసుకుంటా ఉంటాడు. నాట్ ఈవెన్ మోక్షివే కాదు, సుజయ్వి ఎవరివైనా కానీ ఫస్ట్ వాడిని ఏమన్నా అన్నామంటే కళ్ళల్లో ట్యాప్ తిప్పేస్తాడు. ఊరికే ఉంటాయి వాడికి, ట్యాప్ తిప్పేస్తాడు. అండ్ ఆయన వచ్చి మోక్షి బాబు అట్టా ఇట్టా చేసి లాక్కునేసాడు. చాలా బాగా కట్టారు కదా, చాలా బాగుంది. అండ్ ఇద్దరు చెరో బ్రష్లు వాళ్ళిద్దరివి, అవన్నీ సామాగ్రి. ఇంకా ఎవరిని వేయాలా అని చెప్పి చూస్తూ ఉన్నాం మేము. అండ్ క్యూట్ చట్టి బాబు వాటర్ తాగుతున్నాడు. చూసారా, ట్యాప్ తిప్పేస్తారన్న కదా, వాడు తీసుకొని 2 minutes అవ్వలేదు ఆ బాటిల్, అప్పుడే ట్యాప్ తిప్పేసి ఆ కళ్ళు నలుపుతూనే ఉంటాడు. అబ్బా ఎంత సర్కాసిమ్గా ఉంటుందంటే వాడు చేసే చేష్టాలు అన్నిటికీ. మా అత్తమ్మ వీడియో కాల్ చూపిస్తూ ఉంది బాబుని. వీడు ఏడుస్తూ ఉన్నాడు కదా, రివెంజ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. వాడైతే ఆ కార్ మీద నుంచి లేయడు, అస్సలు లేయడు. చిన్నపిల్లల్లో ఇదొక సర్కాసిం అనేది ఉంటుంది కదా. ఇక్కడికి వస్తే ఈమైతే కడుగుతూ ఉంది, తోమేసింది, తెల్లగా వచ్చాయా లేదా అని. అమ్మకు బాగలేదని కూతురు చేస్తుంది, మా ఆడబిడ్డ చేస్తున్నారనమాట. నాకు అసలు రాదు అది, నేను ట్రై కూడా చేయలేదు. అండ్ చూడండి, అదంతా నీచు చిన్న చేపలకి, అదంతా పోతేనే సూపర్గా ఉంటుంది. నాకు మాత్రం ఆ పెద్ద చేపలు రొయ్యలు నా సెక్షన్ ఇచ్చారనమాట. సో మనం ఎంత టేస్టీగా చేసుకోవాలంటే ఫస్ట్ క్లీనింగ్ మస్ట్ అండ్ షుడ్, అంత టేస్టీగా మనము చేసుకోవాలి. ఏంటి మీరు యూనివర్సల్ డ్రెస్సెస్లో ఉన్నారు అని కింద కామెంట్ అయ్యద్దు. గర్ల్స్ అన్నాక ఇలాంటి పనులు చేయాలి అని అంటే జీన్స్లు షార్ట్లు అవి వేసుకుంటే కుదరదు. యాజ్ ఏ ఫీడింగ్ మదర్ ఇస్తాం కాబట్టి మనము నైటీస్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ చూడండి ఎంత నీట్గా తీస్తానో నేను. అండ్ వాటిల్లో రెడ్గా ఆరెంజ్గా టర్న్ అయిపోయాయి. ఎందుకు అంటే అవి బతుకున్నాయి, బతుకున్నప్పుడు తొక్కు తీస్తే అసలు రాదంట. సో దాంట్లో కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేశాను. వేడి నీళ్ళు యాడ్ చేసిన దానికి అవి వచ్చేస్తాయి అన్నమాట, ఈజీగా వస్తాయి, సగం దాంట్లోనే ఉడికిపోతాయి. మనకి ఏ బాధ ఉండదు. ఒకవేళ బతికినా కరిచినా ఏమి బతుకున్నా కానీ కరవ్వు అనమాట. సో అవి కూడా కరుస్తాయా అని కమెంట్ అయ్యద్దు, కరుస్తాయి, ఏదైనా కరుస్తుంది. మనుషులు ఏమి తినరు అని అనుకుంటాం, మన పొరపాటు. అన్నీ తింటాడు మనిషి. వాడి మాంసం వాడు కోసుకొని తినలేడు కాబట్టి మనిషిని ఒక్కటి వదిలేశాడు, అందరూ తింటారు. ఈయన అమాయకుడు, చిన్న అమాయకుడు కాదు మా ఇంట్లో, స్పాయిలర్. అసలు ఏదన్నా చేస్తే వీడొకడు, నా చిన్న అల్లుడు స్పాయిలర్స్. అండ్ ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ మధ్యలో పేగు కూడా తీసేస్తున్నాను అనమాట అప్పటికప్పటికే. అవన్నీ వాష్ చేసుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి. అండ్ ఇంకొకటి ఏంటంటే చేపలు కూడా అంత నీచు స్మెల్ ఉండదు, కానీ రొయ్యి తినడానికి కచ్చిక్కని సూపర్గా ఉన్నా దాంట్లోకి మాత్రం నీచు స్మెల్ అనేది అబ్బో అంత దరిద్రంగా ఉంటుంది. కానీ తినడానికి మాత్రం కమ్మగా నోట్లోకి వెళ్ళిపోద్ది. అండ్ మీకు ఒకటి ఏంటంటే ఇవి అసలు ఏమి పెస్టిసైడ్స్ అవేమి వేయకుండా పెంచినవి అన్నమాట. సో నేనైతే ఒక పూజ చేసుకుంటున్నాను. సో ఆ పూజ వల్ల నేను ఏం కర్రీస్ లాస్ట్ సండే కూడా మా ఇంట్లో నాన్ వెజ్ లేదు, ఈ సండే కూడా నాన్ వెజ్ లేదు. ఇది వచ్చి ఫ్రైడే వీడియో అనమాట. అండ్ నిజం చెప్తున్నాను, అసలు రొయ్యలు అయితే సూపర్గా ఉన్నాయి.
ఆ చేపల కూర కానీ రొయ్యలు కానీ ఎంత కమ్మగా వండుకొని తిన్నారో. నేను ఆనియన్ తినకూడదు, నీచు తినకూడదు. ఈసారి మాత్రం గట్టిగా ప్లాన్ వేయాలి. నేను ఈ 11 days మొత్తం ప్లాన్ రేపు వేసేస్తాను. ఇది అయిపోగానే అందులో దేవుడికి సారీ, ఎందుకంటే నేను దాంట్లో ఉండి కానీ మిస్ అవుతున్నానంటే చాలా దరిద్రంగా ఉంటుంది. చెప్పాను కదా, ఇంకా మేమే దరిద్రులు అనుకుంటే మాకంటే దరిద్రులు ఈగలు. ఇవి వచ్చి చిన్న పిల్ల తొనలు అంటారు, వాటిల్లోనే ఉంటాయంట. సేమ్ ఎగ్జాక్ట్ అవి ఏ టేస్ట్లో ఉన్నాయో ఇవి అవే టేస్ట్లో ఉంటాయి. కాకపోతే ఇవి కొంచెం తొన ఇది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది మాత్రం వెరైటీగా ఉంటుంది అనమాట. మీరు కూడా పిల్ల తొనలు తీసుకొని తినడం స్టార్ట్ చేయండి. దానికి ఏంటంటే వైట్గా ఉండేవి చేదుగా ఉంటాయి, పిల్ల తొనలు అనేవి చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట, తొనల్లాగా. అండ్ ఈవినింగ్ పానీపూరి చేయమని చెప్పారు. అండ్ అడిగారు కదా, ఇంకా చేసి పెట్టాలి కదా, అంతా హోమ్ మేడ్ పానీపూరి అనమాట. మీకు కానీ లింక్ కావాలంటే కింద చెప్పండి, ఈసారి చేసినప్పుడు మీకు వీడియో తీసి పెడతాను. చెప్పాను కదా మా ఇంట్లో రాక్షసుడు. అండ్ వీడు అడుగుతున్నాడు, నేను చాలా తినేతానమ్మా, కప్పు నిండిపోయింది, నీ కప్పు నిండిపోయిందా అని అడుగుతున్నాడు వాళ్ళ అమ్మని వాడి భాషలో. అండ్ మనం బయట ఎలా తింటామో ఏమో కానీ ఇక్కడ మాత్రం సూపర్గా టర్న్ అయ్యాయి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో విశేషాలు మీతో